హాయ్ అండి సతీష్. ఈ లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్ కోసం టాస్క్ లైవ్లో నడుస్తుంది కదా. ఈ టాస్క్ జనరల్గా కంటెస్టెంట్స్ అన్ఫెయిర్ ఆడతారని చూస్తాం, కానీ బిగ్ బాస్ ఏకంగా అన్ఫెయిర్గా ఈ టాస్క్ పర్టికులర్గా ఆడిస్తున్నారని క్లియర్గా లైవ్ చూస్తే అర్థమైపోద్ది. ఎందుకంటే ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్క రూలు, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క రూలు, ఆ కంటెస్టెంట్కి ఒక రూల్, ఈ కంటెస్టెంట్కి ఒక రూలు, ఎవరిని గెలిపించాలి, ఎవరిని బ్లాక్ చేయాలి, ఎవరిని తప్పించాలి, మొత్తం పక్కా ప్లాన్డ్గా నిమిషానికి అడుగడుగున ఆటంకాలు అడ్డంకులు పెట్టుకుంటూ రూల్స్ మార్చుకుంటూ పోతుంటే క్లియర్గా ఎవరికైనా అర్థమైద్ది. ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లే. ఆ షో మీద ఉండే రెస్పెక్ట్ తగ్గిపోయేట్లక్క. ఇది ఫెయిర్గా నిర్వహిస్తారు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తారు అనేది పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు లైవ్ జరిగింది చూస్తే ఆ టీషర్ట్ల టాస్క్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చేసి ఎవరు సత్తా ఎంతో, ఎవరు ఫేవరెటిజం ఏంటి, ఎవరిది ఏంటి చూసుకోండి తేల్చుకోండి అని చెప్పారు తప్ప ముందే పగడబందీగా డిసైడ్ అయిపోయి ఈ రౌండ్లో వీళ్ళని గెలిపిద్దాం, ఈ రౌండ్లో వీళ్ళని తప్పిద్దాం, వీళ్ళకి డ్యామేజ్ కాకుండా మనమే కాపాడేద్దాం ఎట్లా అనిపించింది. అందుకే అన్ఫెయిరే, పర్ఫెక్ట్ కాదు ఇది నాకు అనిపించింది. ఎందుకు ఎగ్జాంపుల్స్ సైతం లైవ్లో ఏం జరిగిందో కూడా చెబుతా. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక, యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం అట్లాగే ఉంది కనుక, సో మీరు లైక్స్ చేస్తే రీచ్ ఉంటుంది కనుక. అలాగే ఎవరైతే ఫస్ట్ అప్డేట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటా ఈ చీఫ్ కంటెస్టెంట్స్లో. సరిగ్గా ఫస్ట్ మరి అందరూ పెట్టినారు ప్రేరణ అని చెప్పి టీషర్ట్ విసిరితే ఆ అమ్మాయి టీషర్ట్ కోసం అందరూ వెళ్ళేటప్పుడు మెయిన్ ఎవరు, యష్మి ఎక్కువ అటాక్ చేసింది, అట్టగే నబీల్ కూడా చేసింది, పృథ్వీ లాస్ట్లో. బట్ ఎక్కువగా మిగతా వాళ్ళందరూ కూడా చోద్యం చూసినట్టు చూసారు, మనకెందుకు లేని లెక్క ఉన్నారు. బట్ యష్మి ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి చించి ఆరేసేద్దాం లేక ఆ టీషర్ట్ మీద పూర్తిగా టార్గెట్ పెట్టింది. ఎందుకంటే ఆ మచ్చ చెరుపుకోవడానికి నువ్వు ఎందుకు ప్రేరణకు సపోర్ట్ చేస్తావు, నీది పక్కా ఫేవరిజం, ఇది పక్కా గ్రూపిజం అని చెప్పడంతో సరే ఇప్పటికైనా కళ్ళు తెరిద్దాం, ఈ ఫేవరిజం లేకుండా ఆల్రెడీ మెగా చీఫ్ కూడా అయ్యింది కనుక అప్పుడు సపోర్ట్ కూడా చేసావు కనుక సరేలే ఇప్పుడు ఈవిని తప్పించడమే నా 100% ఇద్దాం లేక ఇప్పుడు యష్మి అయితే పూర్తిగా చేసింది. నబీల్ కొంతవరకు ట్రై చేశాడు, పృథ్వీ కూడా కాస్త వరకు ట్రై చేశాడు. సరే అయిపోయింది ఆ రౌండ్ వరకు. ఇక్కడ అంతవరకు ఏంటి, మెగా చీఫ్ అవినాషే సంచాలకుడిగా పెట్టాడు బిగ్ బాస్. ఇక్కడ ప్రేరణ అవుట్ అయిపోయిన తర్వాత చాలా కసితో చాలా ఫైర్తో ఆవిడలో ఉన్న ఫైర్ కూడా వచ్చింది. నేను కూడా ఇంక ఎవరిది ఉంచను బిగ్ బాస్, పీక పారేస్తా, ఒక్కడి టీషర్ట్ కూడా మిగలకూడదు, చించి పీలికలు చేసి పడేస్తా, నా టాలెంట్ ఏంటో చూపిస్తా, తాడపేడి తేల్చుకుంటా, ఎవరిని క్షమించను, అసలు ఎవడు అవ్వకూడదు ఈ దెబ్బతో, ఈ టాస్క్లు 6 లెవెల్లో ఇచ్చి పడేస్తానే ఫుల్ ఫైర్తో వస్తే వెంటనే అక్కడ నిఖిల్కి నబీల్కి కూడా అర్థమైపోయింది. నబీల్ కూడా అంటాడు ఇక చూడండి నా మీద పడుతుంది, చించి ఆరేస్తుంది అని చెప్పగానే బిగ్ బాస్ కూడా విన్నాడు ప్రేరణ ఏంటి ఎంత కసితో ఉంది, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి పోయేటట్టు ఉందని చెప్పి వెంటనే ప్రేరణ మీరు సంచాలక్ అని చెప్పాడు. అంటూనే ఒక రూల్ ఏం పాస్ చేశాడు, మీరు ఎవరి టీషర్ట్ కూడా డ్యామేజ్ చేయకూడదు, ప్రొటెక్ట్ చేయకూడదు అన్నాడు. 2 పెట్టినాడు. ప్రేరణకి సంచాలక్ పెడుతూ వేరే వాళ్ళ టీషర్ట్ డ్యామేజ్ చేయకూడదంట, వేరే వాళ్ళ కోసం హెల్ప్ చేసి ప్రొటెక్ట్ చేయకూడదంట. ఓకే సరే బాగానే ఉంది, ఆయన ఒక రూల్ పెట్టాడు అనుకున్నా. తర్వాత ఏంటి, దీంతో ఆవిడ బాగా డిసప్పాయింట్ అయ్యి ఏంటి బిగ్ బాస్ నేనేమో ఆడకుండా చేసేస్తే ఎట్లా బిగ్ బాస్, నేను కూడా ఆడుకుంటా కదా, ప్రొటెక్టర్ డ్యామేజ్ ఏదో ఒకటి చేసుకుంటా కదా, 2 అవకాశం ఇస్తే బాగుంది, కనీసం ఒకటైనా ఇవ్వచ్చు కదా ఆయన లెక్క ఆ అమ్మాయి బాగా ఫీల్ అయ్యింది. సో సరే పోనీ ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరిని పెడతారు కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మెగా చీఫ్ అయిన అవినాష్నే సంచాలకుడికి కంటిన్యూ చేసి ప్రేరణ అవుట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయినే సంచాలకుగా పెట్టాడు. ఇక మొత్తం అంతవరకు కంటిన్యూ చేస్తాడా, లేదంటే ఏ రౌండ్లో ఎవరు అవుట్ అయిపోతే వాళ్ళనే చేస్తాడనే విషయం ఇక్కడ క్లారిటీ వచ్చింది. అలా కూడా చేయలే. గౌతమ్ కృష్ణ అవుట్ అయిపోయాడు. అవుట్ అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలి, ఆయన్ని సంచాలకి ఇవ్వాలి, కానీ ఆయనకి సంచాలకుగా కూడా ఇవ్వాల. ప్రేరణనే ఈ రౌండ్లో కూడా గౌతమ్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ప్రేరణనే సంచాలకుగా కొనసాగించాడు. ఓకే సరే ఇక మొత్తం లాస్ట్ రౌండ్ వరకు ప్రేరణనే కొనసాగిస్తాడంటే అది కూడా లేదే. మళ్ళీ తర్వాత రౌండ్ వచ్చేసరికి సంచాలకుగా ప్రేరణను కూడా తప్పించాడు. అంటే అన్నింటికంటే ఇక్కడ దారుణం ఏంటంటే గౌతమ్ దగ్గరికి వస్తే మళ్ళీ మరొక రూల్ మారింది. ఈయనకేంటి వేరే వాళ్ళది ప్రొటెక్ట్ చేయొచ్చు కానీ డ్యామేజ్ చేయడానికి వీల్లేదంట. అక్కడ ప్రేరణకేమో ప్రొటెక్ట్ చేయకూడదు, డ్యామేజ్ చేయకూడదు, 2 ఇచ్చాడు. ఇక్కడ గౌతమ్ కృష్ణకు వచ్చేసరికి ప్రొటెక్ట్ చేయొచ్చు కానీ డ్యామేజ్ చేయడానికి, అంటే ఆమెకు ఒక రూలు ఇతనికి ఒక రూలు. ఏంటిది, అక్కడ ప్రేరణ కూడా బాగా డిసప్పాయింట్ అయింది కదా. సంచాలకుగా పెట్టావు, పోయిన తర్వాత గౌతమ్ కృష్ణకి సంచాలకుగా ఇవ్వాలా, ఆవిడని కంటిన్యూ చేశారు. పోనీ గౌతమ్ కృష్ణకి ఇవ్వలేస్తారు కదా, వరుసగా ఆవిడనే కంటిన్యూ చేశారంటే అది లేదు, మళ్ళీ మార్చేశాడు సంచాలకుగా. దీంతో గౌతమ్ కూడా బాగా హర్ట్ అయ్యాడు. ఇదేంటి బిగ్ బాస్ ఒక్కొక్కరు పేరు చెప్పి టీషర్ట్ వేస్తే ఇంకా అందరూ చొక్కల మీద పడుతున్నారు, అట్ట కాకుండా పేరు చెప్పకుండా పడేసినా ఎవరిదో తెలియదు కాబట్టి లాగి పీకి చేస్తారు, ఫైనల్గా చూడొచ్చు వీళ్ళదాన్ని. ముందే పేరు చెప్పేసరికి ఓకే ఇది వస్తుంది కాబట్టి మీరు అందరూ రెడీగా ఉన్న లెక్క ఉంది. అది ప్రేరణది కావచ్చు, గౌతమ్ది కావచ్చు. అట్లా కూడా కాకుండా 10 టీషర్ట్లు ఒకేసారి పడేశారు అనుకోండి, ఇంకా దేవుడితో తెలియక మనిషికి ఒకటి దొరుకుతుంది, పరిగెడతారు, అట్లా ఆగుతారు, పీకుతారు, గుంజుతారు. సరే ఇద్దరికి ఒకలాగా వచ్చాయి అనుకో, నబీల్కి నిఖిల్కి వచ్చింది అనుకో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ నీది నీకు ఇచ్చేస్తా, నాది నాకు ఇచ్చావు అనుకోవచ్చు, లేదా చింపుకోవచ్చు, లాక్కోవచ్చు, పీక్కోవచ్చు. ఇక్కడ అంతా ఈక్వాలిటీ ఉండేది కదా. అట్లా లేకుండా ఒకటి పెద్ద అన్ఫెయిర్ అనిపించింది. పైకి రూల్స్ చెప్పే కదా, ఇలా మారుస్తా ఉంటే ఇక్కడ మళ్ళీ ప్రేరణ హట్ అయింది కదా. ప్రేరణకేం ఫస్ట్ అట్లా అన్నాడు కదా,
ప్రొటెక్ట్ వద్దు, డ్యామేజ్ వద్దు. గౌతమ్కి ఏమో డ్యామేజ్ చేయకూడదు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నాడు. తర్వాత మూడోది ఏమో పృథ్వీ టీ షర్ట్ పడింది. ఇక్కడేంటి నిఖిల్ నేను పట్టిచ్చేస్తాను, నువ్వు పట్టుకొని పారిపోతే జాగ్రత్తగా లేక పృథ్వీకి సైకిల్ చేశాడు. అట్లాగే నబిల్ అండ్ నిఖిల్ ఇద్దరు సపోర్ట్తో ఇక పృథ్వీ ఆయన ముగ్గురు బలమైన ముగ్గురు చేసుకుంటే ఖచ్చితంగా ఇంకెవరు అటాక్ చేస్తారు, డ్యామేజ్ చేస్తారు. పైగా ప్రేరణ అండ్ గౌతమ్ కృష్ణ కూడా డ్యామేజ్ లేదని చెప్పాడు. దాంతో ఇంకా మెయిన్ వీళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఉన్నారు చేద్దామన్న లెక్క. బట్ ఆబ్వియస్లీ వీళ్ళ ముగ్గురు కలిపి చీఫ్ కంటెండర్ అయిపోయాడు. ఇక్కడ పృథ్వీ మెగా చీఫ్ కంటెండర్ అయ్యాక మళ్ళీ రూల్ మారింది. సంచాలకులుగా మీరు ఉండాలి, మీరు మళ్ళీ ప్రొటెక్ట్ చేయకూడదు, డ్యామేజ్ చేయకూడదు. మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే ప్రేరణ గౌతమ్ ఇక్కడ నుంచి ప్రొటెక్ట్ డ్యామేజ్ ఇక్కడ నుంచి చేయొచ్చు అంట. అంటే పృథ్వీ ఎప్పుడైతే మెగా చీఫ్ కంటెండర్ అయిపోయాడో అప్పుడు వాళ్ళిద్దరికి ఆ రెస్ట్రిక్షన్స్ అనేది తీసాడు, విడుదల చేసి మీకు ఏదైనా చేసుకోవచ్చు అని లెక్క. ఏంటిది అంటే పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్ చేయడమే బిగ్ బాస్ టార్గెట్. అంటే ప్రేరణ గౌతమ్ డ్యామేజ్ కోసం వెళ్లకుండా ముందుగానే బ్లాక్ చేసేసాడు, వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసేసాడు. వాళ్ళు కనీసం డ్యామేజ్ కోసం ట్రై చేస్తారో లేదో పక్కన పెడితే ముందు అసలు వెళ్ళకూడదు, మీరు కామ్గా కూర్చోవాలి, వెళ్ళకూడదు అని ముందే రెస్ట్రిక్షన్స్ పెట్టేశాడే. వాళ్ళు ఖచ్చితంగా చేసేవాళ్ళ మానేవాళ్ళ తర్వాత వాళ్ళు ఆపేశాడు. ఆయన ఎప్పుడైతే మెగా చీఫ్ కంటెండర్ అయిపోయాడో వాళ్ళ ముగ్గురు సహకారంతో టాస్క్లో అది టీ షర్ట్ కాపాడుకున్నాడో అప్పుడు అంటే క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇక్కడ పృథ్వీని మెగా చీఫ్ అయిపోవాలి, మెగా చీఫ్ కంటెండర్ అయిపోవాలి, ఆ తర్వాత మెగా చీఫ్ అయిపోవాలి, సేవ్ అయిపోలేక పక్క ఫిక్స్డ్గా ఇంత గేమ్ ఆడని అనిపించింది. లేకపోతే ఏంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ మార్చుకుంటూ సరే. తర్వాత మళ్ళీ ఏంటి పృథ్వీకి కూడా అటాక్కి వెళ్ళాడు అనుకుని డ్యామేజ్ చేయడానికి ఆయన స్టైల్ తెలుసు కదా, చాలా రూడ్గా వెళ్తాడు, ఆడియన్స్లో డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు అవినాష్ నువ్వు ప్రోమోల్లో చూసిన ప్రకారం దొర్లించి కింద పడి మీద పడి తొక్కుకుంటూ పోతున్నట్టుగా ఉంది. సో అవన్నీ ఇంక చూపించాలి లైవ్లో కూడా. ఈయన సరే అందువల్ల డ్యామేజ్కి కూడా వెళ్లకుండా అతనికి ఆ 2 రూల్స్ కూడా పెట్టేశాడు. నువ్వు డ్యామేజ్కి వెళ్ళకూడదు, ప్రొటెక్ట్ చేయకూడదు, కామ్గా నువ్వు చేతులకు నీ పని అయిపోయింది కదండి, మెగా చీఫ్ కంటెండర్ చేస్తాం కదా, ఇక నువ్వు హాయిగా కూర్చో సంచాలకంగా చేసుకోలేక అక్కడికి పెట్టాడు. పోనీ ఈయన తర్వాత ఇంకో టీ షర్ట్ సేవ్ అయిపోతే అప్పుడు పృథ్వీని డ్యామేజ్ ప్రొటెక్ట్ కోసం రిలీజ్ చేస్తాడేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ప్రేరణకు ఫస్ట్ 2 వద్దన్నాడు, తర్వాత ఇచ్చాడు కదా. అలాగే గౌతమ్ కూడా ఫస్ట్ డ్యామేజ్ వద్దన్నాడు, ఓన్లీ ప్రొటెక్ట్ అన్నాడు, తర్వాత ఇచ్చాడు కదా. పృథ్వీ కోసం కూడా మళ్ళీ అట్లా 2 ఇస్తాడేమో, డ్యామేజ్ ప్రొటెక్ట్ రిలీజ్ చేస్తాడేమో అనుకున్నా, కానీ అది కూడా చేయలే. ఎందుకు? ఆ తర్వాత ఏంటి టేస్ట్ తేజ టీ షర్ట్ పడితే నిఖిల్ పట్టుకుని టేస్ట్ తేజకి హెల్ప్ చేశాడు, అవ్వలేదు కాబట్టి టేస్ట్ తేజ కూడా అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక హెల్ప్ చేయొచ్చు. అట్లాగే గౌతమ్ కృష్ణ చేశాడు, ప్రేరణ సపోర్ట్ చేసింది, నబీలు యష్మి అటాక్ చేయబోతే మిగతా అందరూ అవినాష్, రోహిణి, ప్రేరణ, నిఖిల్, గౌతమ్ ఆల్మోస్ట్ అందరు సపోర్ట్తో మొత్తానికి ఆయనకి టేస్ట్ తేజకి అవ్వలేదు కానీ లెక్క ప్రొటెక్ట్ చేశారు, ఇచ్చారు. ఆ దిక్కును పోయి కాపాడుకున్నాడు, ఆయన ప్రొటెక్ట్ చేసుకున్నాడు. పృథ్వీ సంచాలక్ కనుక మెయిన్ అటాక్ మోడ్లో ఉన్నది ఎవరంటే నబీల్ అండ్ యష్మి, మిగతా ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు. విష్ణుప్రియ మామూలుగా ఉంది. ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ పోయినాడు. పోనీ ఇక్కడ ఏం చేయాలి మరి? టేస్టీ తేజ కూడా అయిపోయాక ఆయన సంచాలక పెట్టి పృథ్వీని కంప్లీట్గా ఆడుకుంటాడేమో, నువ్వు అటాక్ డ్యామేజ్ అంటే అది కూడా జరగలేదే. పృథ్వీయే సంచాలక అంట, ఓన్లీ సంచాలక మాత్రమే, అతనికి మళ్ళీ ప్రొటెక్ట్ చేయాలా, డ్యామేజ్ ఏమి రైట్స్ లేవు, ఓన్లీ సంచాలక మాత్రమే ఉండాలన్నాడు. తేజ కూడా ప్రొటెక్ట్ కానీ డ్యామేజ్ కానీ చేయడానికి వీల్లేదన్నాడు. మరి ఇన్ని రకాలుగా పృథ్వీని కంప్లీట్గా చేసేయాలనుకుని చేసేసి ఇక చేతులు కట్టుకుని కామ్గా కూర్చుంటే ఎలాంటి డ్యామేజ్ రూడు లేకుండా చక్కగా సాఫీగా వెళ్ళాలని ఏమి రూల్స్ అబ్బాయి, ఎట్లా మార్చుకుంటే ఎలా? సో అందుకే నాకు అనిపించింది కంప్లీట్గా అన్ఫైర్, ఇది కరెక్ట్ కాదు అని. ప్రేరణకు ఒక రూలు, గౌతమ్కి ఒక రూలు, పృథ్వీకి ఒక రూలు, టేస్ట్ తేజకి ఒక రూలు, రౌండ్కి రూల్స్ ఏమా కరెక్ట్గా అనిపించలే. మరి సంచాలక పోనీ ప్రేరణ అయిపోయినాక సంచాలకండి, గౌతమ్కి మళ్ళీ ఆ ఛాన్స్ అవ్వాలి, పృథ్వీ అయిపోయాక సంచాలకండి, మళ్ళీ టేస్ట్ తేజ అయ్యాక టేస్ట్ తేజకి సంచాలకుడికి అవకాశం ఇవ్వాలి. అంటే ఆయనకి నచ్చిన వాళ్ళకి సంచాలక అవకాశం ఇవ్వడం, నచ్చిన వాళ్ళకి ప్రొటెక్ట్ ఇవ్వడం, నచ్చిన వాళ్ళకి డ్యామేజ్ ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టేస్ట్ తేజ్ అయిపోయాక మళ్ళీ ఈయన్నే కంటిన్యూ, మరి ఇది ఎంతవరకు చేస్తారో చూడాలి. మళ్ళీ రౌండ్ వచ్చాక మళ్ళీ మారుస్తాడా, మళ్ళీ ఉంచుతాడా, ఏందో మరి అర్థం కాలే. అలాగే అవినాష్ వాళ్ళు ప్రేరణ కోసం చెప్తారు, మొన్న గ్రాటిట్యూడ్ వల్ల నీకు డ్యామేజ్ అయిందమ్మా, నీ నోటితో నువ్వే పదే చెప్పుకోను, నాకు గ్రాటిట్యూడ్ లేదు అన్న రోహిణి విషయంలో, ఇప్పటికైనా చెప్పు ఈ అవినాష్ వీళ్ళ గ్రూపిజం ఎటు ఉంది కదా, ఆ గ్రూపిజం వీళ్ళు కూడా బలంగా మరింత ముద్ర చేసుకుంది. అది చెప్పాల్సి వస్తే రోహిణి అడుగుతుంది, ప్రేరణ చెప్పుకున్నది. బట్ ఇతను ఎందుకు మధ్య నుంచి నువ్వు చెప్పు, రోహిణికి చెప్పు, నీకు హెల్ప్ చేస్తానని చెప్పు అంటే ఆవిడ నేను చెప్పాను, నేను చేస్తానని, రోహిణి కోసం నేను ఆడుతున్నాను కూడా ప్రేరణ చెప్పబడుతుంది. అంటే అవినాష్ వాళ్ళు ఆటలు ఆడుకోవచ్చు కదా, ఆల్రెడీ వీళ్ళది గ్రూపే. ఈ గ్రూపిజం మరింత ప్రదర్శించుకొని రోహిణిని ఇప్పుడు ఎలాగైనా చేయాలని ఆయన తాపత్రయం. ఈ గ్రూపిజం ఆడితే వీళ్ళంటే వాళ్ళంటే ఎవరైనా డ్యామేజ్ ఇంత అయ్యిందని తెలిసాక కూడా ఎందుకు ఈ అవినాష్కి అవసరమా? తన ఆట ఏదో తను ఆడుకుంటుంది, ఎవరు ఆటలు ఆడుకుంటారని కూర్చోవచ్చు కదా. వాళ్ళది గ్రూపిజం అని చెప్పేసి ఎంత డ్యామేజ్ అయిందని అర్థమయ్యాక కూడా ఎందుకు ఎంకరేజ్ చేసుకొని ప్రేరణకు అంత మోటివేట్ చేసేయడం. సో ఇది ఆవిడ కూడా చెప్పింది, నేనైతే చేస్తాను, మరి గౌతమ్ నీకు చేస్తాడో లేదు చూడాలి, చేస్తాడని అనుకుంటున్నాను కూడా చెప్పడం. అట్లాగే యష్మి విష్ణుప్రియ గొడవ ఊరికే లొల్లేదు, ఊరికే ఫ్రస్ట్రేషన్తో బయటపడిన గొడవ అది.
ఎందుకంటే కుస్తీలు పట్టారో, కాళ్ళు పట్టుకొని పెనుగులాటలు అయ్యారో అన్నీ చేశారు. దానికి విష్ణుప్రియ వచ్చి యష్మి కూర్చుంటే బాగా ఆడు, బాగా డిఫెండ్ చేసి అటాక్ చేసావు అని లెక్క అడిగితే ఏంటిది నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనవసరంగా అని లెక్క అంటే విష్ణుప్రియ వచ్చి పోక్ చేస్తుందా మన లెక్క ఆవిడ అనుకుంది. దానివల్ల అనవసరంగా ఆవేశపడ్డారు, ఆయాసం పడ్డారు. ఆ ఆయాసం దిగిపోయాక ఇద్దరు చల్లబడ్డారు అనమాట. అలాగే టేస్ట్ తేజ్ ప్రాంక్ లాగా కిష్ అది అంతా కలిపి ప్రాంక్ అది ఆయన పడుకున్నట్టు యాక్ట్ చేయడం, అవినాష్ చంద్ర కలిపి ప్రాంక్ చేస్తున్నాను అనమాట. ఆయనకి తెలుసు టేస్ట్ తేజ్ కూడా ఎవరైనా నేను ఇలా పడుకుంటాను, ఇలా చేస్తా, అలా చేస్తా, స్విమ్మింగ్ పూల్ దూకుతా, యష్మితో కిస్ పెట్టించినట్టు ఇదంతా కలిపి పక్క పగడబందీగా ఆడుకున్న ప్రాంక్ అది. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.